జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. నేను మీ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్స్టెండ్ లైఫ్ కోచ్, సో పొలిటికల్ గురు. మీకు ఈరోజు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన చేతిలో అది లేకపోతే మన జీవితం చాలా కష్టమైపోతుంది. మన ఫ్యామిలీ కన్నా, మన ధర్మపత్ని, మన వైఫ్, మన పిల్లలు, మన కుటుంబం కన్నా మనం ఎక్కువ అంటే మన ఒక గుండెకాయలాగా అయిపోయిందనమాట. సో అదే మొబైల్ లేకుండా మనం జీవించడం చాలా కష్టమైంది. కాబట్టి ఈ మొబైల్స్ మీరు వాడేటప్పుడు మీ మొబైల్ నంబరు మీ జీవితంలో మంచి అవకాశాలు ఇస్తుంది. ఆ మొబైల్ నంబర్ సరిగా లేనప్పుడు మీకు అన్ని చెడు వార్తలు వస్తాయి, రాంగ్ కాల్స్ వస్తాయి, ఒక్కొక్కసారి మీ ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ కేసులో ఇరుకుతారు మీరు. ఆ ఫోన్ కాల్ అలా వచ్చేసి మీరు వెళ్ళిపోతారు. అక్కడ డ్రైవింగ్లో వెళ్ళిపోయేటప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే ఆ ఫోన్ ద్వారే కదా నువ్వు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయింది. సో అందుకోసమే మీ జీవితంలో అపురూపమైన విజయాలు సాధించాలంటే ఖచ్చితంగా లక్కీ మొబైల్ నంబర్ న్యూమరాలజీ అనే శాస్త్రం ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, మీ పేరుకు అనుగుణంగా ఖచ్చితంగా మీ యొక్క ఇండస్ట్రీ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, మీడియా కావచ్చు, లేదంటే డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, అలా ఒక్కొక్క రకానికి ఒక్కొక్క విధంగా ఆ మొబైల్ నెంబర్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా మీ జీవితంలో విజయాలు సాధించవచ్చు. ఈరోజు అసలు మొబైల్ నంబర్లో అసలు మెయిన్గా ఉండాల్సిన నంబర్స్ ఏమిటి అని తెలుసుకుందాం. సో ఖచ్చితంగా 1 నెంబర్ ఉండాలండి. మీరు నెంబర్ 1గా ఎదగాలని, సూర్యునిలాగా ప్రపంచానికి వెలుగు పంచడానికి 1 నెంబర్ ఉండాలి. 5 నెంబర్ ఉండాలండి. సో 5 నెంబర్ని విష్ణు భగవాన్ అంటాం మనం. 5 నెంబర్ అంటే బుధుడు అంటారు. 5 నెంబర్ అంటే బిజినెస్ అంటారు. 5 నెంబర్ అంటే కనెక్టింగ్ ద పీపుల్. సో ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్లో 5 ఉండాలండి. సో ఖచ్చితంగా 6 కూడా ఉండాలండి. 6 అంటే ఏంటిదంటే లక్ష్మీ స్థానం. 6 అంటే శుక్రాచార్యుడు. సో 6 ఉండడం వల్ల నిత్య కళ్యాణం, పచ్చతోరణం, 6 లగ్జరీస్ని ఇస్తుంది. ఇంకా 9 నెంబర్ కూడా ఉండాలండి. 9 అంటే ఖచ్చితంగా మన కుజుడు, వారియర్, యుద్ధము, పోరాటము. మీకు వెహికల్స్ రావాలన్నా, ల్యాండ్స్ రావాలన్నా, తర్వాత మీరు గృహాలు నిర్మించాలన్నా ఈ కుజుడు ఉండాలి. తర్వాత 9 నెంబర్ అనేది హైయెస్ట్ పొజిషన్. మీరు నెంబర్ 1గా ఉండి హైయెస్ట్ పొజిషన్ టాప్ చేరాలంటే 9 నెంబర్ ఉండాలి. సో మొత్తం మీద అయితే బేసిక్ పాయింట్స్గా మీ మొబైల్ నెంబర్స్లలో ఖచ్చితంగా ఈ నెంబర్స్ మాత్రం ఉండాలి. 1, 5, 6, 9. ఈ 1, 5, 6, 9 ఉండాలి ఖచ్చితంగా. ఈ నంబర్స్ ఉండడం వల్ల వీటిని ఏమంటారంటే పిల్లర్స్ నెంబర్ అంటారు. ఈ నంబర్స్ ఉండడం వల్ల మీ జీవితంలో 1 అంటే సూర్యునిలాగా వెలుగుతారు, 5 అంటే కనెక్టింగ్ ద పీపుల్, 6 అంటే ఖచ్చితంగా నిత్య కళ్యాణం, పచ్చతోరణం, లక్ష్మీ స్థానం, కుబేర స్థానం. సో శుక్రాచార్యుడు, మృత సంజీవిని విద్య నేర్చుకునేవాడు. 9 అంటే కుజుడు అంటే ఇంకా వారియర్, పోరాటం. మీరు ఎవరితోనైనా ఎదుర్కోగలుగుతారు. సో తూకిత్తా మైకిత్తా అనే వాళ్ళు మీరు ఓడిపోవచ్చు. కానీ మీరు ఈ 9 నెంబర్ ఉండడం వల్ల మీరు మీ చేతే పై చేతి ఉంటుంది, మీరే విజయం సాధిస్తారు, టాప్ పొజిషన్లో ఉంటారు. మీకు ఆస్తులు కావాలన్నా, అంతస్తులు కావాలన్నా, ల్యాండ్స్ కావాలన్నా, వెహికల్స్ కావాలన్నా ఈ 9 నెంబర్ ఇస్తుంది. కాబట్టి అందుకోసం మీరు ఆర్టీఏ దగ్గర 999 అనే నెంబర్స్ ముందే బుక్ అయిపోతాయి. లక్షల్లో 50,000 లక్షల రూపాయలు పెట్టి తీసేసుకుంటారు. సో 9కి అంత విలువ ఉంది. సో 6 అనే నెంబరు మనం దాదాపుగా మీరు చూస్తుంటారు. మన తెలంగాణ సీఎం గారు కేసీఆర్ గారు 6 నెంబర్ బాగా ఫాలో చేస్తుంటారు. సో 5 నెంబర్ అనేది కనెక్టింగ్ ద పీపుల్, 1 అనేది నెంబర్ 1గా ఉంచడానికి సూర్యునిలాగా. ఇది తప్పనిసరిగా ప్రతి మొబైల్ నెంబర్లో ఉంటే ఇవి పిల్లర్స్ నెంబర్ అని 4 పిల్లర్స్ మీ జీవితంలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. చేంజ్ యువర్ మొబైల్ నెంబర్, చేంజ్ యువర్ లైఫ్ ఖచ్చితంగా. అయితే ఇవన్నీ ఉంటూ మరి ఏమి ఉండకూడదు మీ మొబైల్స్ నెంబర్స్లో అది తెలుసుకుందాం. ఎవరి మొబైల్ నెంబర్స్ అయినా కానీ 6, 3తో కానీ, 3, 6తో కానీ, 9, 8తో కానీ, 8, 9తో కానీ, 17 నెంబర్తో కానీ, 16 నెంబర్తో కానీ, 18 నెంబర్తో కానీ ఈ విధంగా ఎండ్ కాకూడదు. ఇంకా చాలా ఉన్నాయి, నేను మళ్ళీ ఎపిసోడ్లో చెప్తాను. ఈ విధంగా చివరి నెంబర్లో ఇప్పుడు మనకు 10 డిజిట్ ఉంటాయి కదా, ఇట్లా ఈ చివరి నెంబర్లో ఇలా ఎండ్ కాకూడదు. ఇలా ఎండ్ అవుతే దాని యొక్క ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. ఈ 6, 3తో ఎండ్ అవుతుంటే చాలా గొడవలు జరుగుతాయి భార్యాభర్తలకు మధ్య కానీ, ఆఫీసర్ బాస్ కానీ, వాళ్ళ కొలీగ్స్తో కానీ
ఇంట్లో కానీ. సో ఇది మంచిది కాదనమాట, ఎప్పుడు యుద్ధమే ఇంకా. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇవన్నీ పోలీస్ కేసులు జరుగుతుంటాయి, 980 అని 89 కానీ, రాంగ్ కాల్స్ వస్తాయి, చాలా ఇబ్బంది జరుగుతుంది, ఫ్యామిలీ డిస్టర్బెన్స్. సో ఈ విధంగా ఇది 11 నంబరు మంచిది కాదు, శని నంబరు. 16 బాంబ్ బ్లాస్ట్, 18 యుద్ధం, ఇట్లా చాలా ఉన్నాయి. సో అందుకోసమే మీకు మీ జీవితంలో ఈ మొబైల్ నెంబర్లో ఏముండాలి, ఎండింగ్ నెంబర్స్ ఏముండాలి, తర్వాత మొత్తం మొబైల్ నెంబర్ కూడితే ఎంత రావాలి చూసుకుందాం. మొత్తం మొబైల్ నెంబర్ కూడితే మీకు ఎంత రావాలి అనేది ముఖ్యం. చాలామందికి మొబైల్ నెంబర్స్ కూడితే 44 నెంబర్ వస్తుంది, అంటే 44 అంటే 8, ఇది మంచిది కాదు. 53 నెంబర్ వస్తుంది, ఇది కూడా 8, ఇది మంచిది కాదు. తర్వాత 26 నెంబర్ వస్తుంది, ఇది కూడా మంచిది కాదు. ఇట్లా 8 నెంబర్ వచ్చే మొబైల్ నెంబర్స్ మీకు కష్టాల కడలిస్తుంది. ఇదైతే వెరీ డేంజర్, ఇంకా ఇది వెరీ డేంజర్. కొందరికి 48 నెంబర్ వస్తుంది, ఈ 48 నెంబర్ వస్తుంది. ఈ 48 నెంబర్ అనేది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. లైఫ్లో రివర్స్ అయిపోతుంది. ఈ 45 నెంబర్ని యాజ్ ఫర్ న్యూమరాలజీ అనే కోడ్లో సూసైడ్ నెంబర్ అంటారు. సూసైడ్ నెంబర్, అన్ని చనిపోయే వార్తలు వస్తాయి, అందరూ ఆత్మహత్య చేసుకునే వార్తలు వస్తాయి వీళ్ళకందరూ కూడా. సో అందుకోసం 48 నెంబర్ టోటల్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే. సో తర్వాత చాలామందికి 31 నెంబర్ వస్తుంది. ఈ 31 నెంబర్ కానీ 30 నెంబర్, దిస్ ఇస్ ద డెత్ నెంబర్స్. ఇవన్నీ ఈ మొబైల్ నెంబర్స్లో ఇవి మంచిది కాదు ఇవి. సో అదేవిధంగా మొత్తం కూడా 36 నెంబర్ వస్తుంది, ఇది యుద్ధ సంఖ్య. 63 నెంబర్ వస్తుంది, విడిపోతారు చాలామంది, కొట్టుకుంటారు బిజినెస్లో, ఇంకా చనిపోయేంత వరకు కూడా యుద్ధం జరుగుతుంటుంది. సో ఇవన్నీ మంచి నెంబర్స్ కావన్నమాట. సో అందుకోసమే టోటల్ మీ మొబైల్ నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 52 నెంబర్ వచ్చిందా, మీ మొబైల్ ఆధ్యాత్మిక జీవితం కోసం ఉంటుంది తప్ప ఆర్థికంగా మీరు డెవలప్ గారు. ఈ మొబైల్ పోయే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా మిస్ అవుతుంటుంది. ఒకవేళ ఛార్జింగ్ పెడితే పగిలిపోతుంటుంది, సో దొంగలించబడుతుంటుంది. 7 నెంబర్ కానీ 16 నెంబర్ కానీ 25 నెంబర్ కానీ రాకూడదు. 7 అంటే కేతు అంటే మోక్షకారుడు, బాంబ్ బ్లాస్ట్. సో అట్లా మీ మొబైల్ నెంబర్ మొత్తం ప్లేస్ చేస్తే కూడా ఖచ్చితంగా మీరు ఫిలిం ఇండస్ట్రీరా, లేకపోతే మీడియానా, లేకపోతే డాక్టరా, లేకపోతే పొలిటికలా, అలా రకరకాలుగా మీ ఫీల్డ్ని తగ్గట్టుగా ఆ మొబైల్ నెంబరు. సో కూరగాయలన్నీ అవే, మీరు వండే విధానం బట్టి ఆ టేస్ట్ వస్తుంది. సో 1 నుంచి 9 వరకే ఉంటాయి నంబర్లు, కానీ మీ ఫీల్డ్కు మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఆ మొబైల్ నెంబర్ తీసుకుంటే దాన్ని లక్కీ మొబైల్ న్యూమరాలజీ అంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా శాసిస్తుంది. సో ఆ విధంగా మీ మొబైల్ నెంబర్లో ఈ విధంగా ఈ నెంబర్స్ ఇట్లా ఉండకూడదు. తర్వాత మీ మొబైల్ నెంబర్లో ఏదైనా ఒక నంబరు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ రిపీట్ కావచ్చు. కానీ ఈ 1 ఉన్నదనుకో 11111 ఇలా, 2 ఉన్నదనుకో 222222 ఇట్లా. ఈ 5 టూలు మన యొక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన మన జనసేన పార్టీలో వాళ్ళు ఎవరైతే సభ్యత్వం కోసం మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. మొత్తం 2లే ఉంటాయి చూడండి, మొత్తం 2 5 2లు ఉన్నాయి. 1 2 2 ఉండొచ్చు, కానీ 5 2లు రిపీట్ 2 కన్నా ఎక్కువ ఉండదు ఏదైనా, ఇక్కడ దాకానే. ఇవన్నీ ఎక్స్ట్రా. దీనివల్ల ఏం జరిగింది, ఈరోజు ఆయన 2 చోట్ల పోటీ చేసిన ఆయన గెలవలేకపోయినాడు. మొత్తం ఆ జనసేన పార్టీలో ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. సో అందుకోసమే నేనేమంటున్నానంటే పొలిటికల్ న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, వాస్తు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు విజయాలు సాధించాలంటే అది పొలిటికల్ ఫీల్డే కాదు, మీ జీవితంలో విజయాలు సాధించాలంటే డాక్టర్లు చాలామంది రోడ్ల మీద తిరుగుతుంటారు, చాలామంది ఎంఎస్ ఎంఎన్టీ డాక్టర్లు కూడా. ఒకవేళ ఆయన డాక్టర్గా ఉండి మంచి పని చేద్దాం, సేవ చేద్దాం, మంచిగా వాళ్ళకి జనాలకి ఇద్దామని అంటే ఆయన మీదనే కేసులు అవుతుంటాయి, ఎవరో చనిపోతారు, వాళ్ళు కేసు వేస్తారు, వాళ్ళు నష్టం అవుతుంది, మొత్తం హాస్పిటల్ కొలాప్స్ అయిపోతుంది. సో ఎందుకు జరుగుతుంది, వాళ్ళ మొబైల్ నెంబర్ కావచ్చు, తర్వాత వాళ్ళు ప్రారంభించిన డేట్ కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ డేట్ కావచ్చు, అది సరిగ్గా లేకపోతే ఇలా జరిగిపోతుంది. సో అందుకోసమే ఈ విధంగా రిపీట్ కావద్దు. ఒక్కసారి రావచ్చు, లేదా ఒక్కసారి ఇట్లా ప్రతిదీ కూడా 6 ఇట్లా 2 టైమ్స్ రావచ్చు. సో ఈ విధంగా మీ మొబైల్ నెంబర్స్లో ఈ విధంగా రిపీట్ కావద్దు. ఇంకో విషయం కూడా చెప్తాను లాస్ట్ విషయంలో ఏంటంటే, లాస్ట్ చివర్లో 10, 20, 30, 40, 50, 60, 70, 90, లేదంటే కొందరు ఫ్యాన్స్గా ఏం చేస్తారంటే ఇట్లా 100, 200 అని, లేదంటే లాస్ట్కు 30 ఇట్లా పెడుతుంటారు. నేను చెప్తాను ఇప్పుడు. అంటే చాలామంది న్యూమరాలజిస్టులు కూడా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి.
భారతీయ సంస్కృతి మనది. ఏ సంస్కృతి? భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతిలో న్యూమరాలజీ ఎక్కడ సార్ అని కామెంట్ చేయకండి. కపిల మహర్షి తీసుకొచ్చి నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, దాన్ని ప్రపంచవ్యాప్తం తిరిగింది కాబట్టి వాళ్ళ కాలానుగుణంగా ఇంగ్లీష్లో, హిందీలో, వాళ్ళ భాషల్లో ఈ ట్రాన్స్ఫర్ చేసే సబ్జెక్ట్ని. నేనేం చెప్తున్నాను, భారతీయ సంస్కృతిలో ఖచ్చితంగా మనము 11 రూపాయలు ఇస్తాం, 21 రూపాయి ఇస్తాం, 501 పెడతాం, 116 పెడతాం, 0 పెడతామా లాస్ట్కి? పెట్టము. చాలామంది న్యూమరాలజిస్ట్కి కామన్ సెన్స్ కూడా పనిచేయక లాస్ట్ చివర 0 ఉన్నాయి ఏం కాదండి అని పెడుతున్నారు. అయ్యా మీరు శాస్త్రం గురించి సరిగ్గా చదివినారా? ఈ శాస్త్రం గురించి న్యూమరాలజీ మొబైల్ లక్కీ మొబైల్ న్యూమరాలజీ గురించి మీకు తెలుసా? ఒకవేళ మీకు చెప్తాను, మీరే గమనించండి. ఎప్పుడైతే మనం మొబైల్ నెంబర్స్లో 0 వచ్చిందనుకోండి, ఇప్పుడు చూడండి మొబైల్ నెంబర్లో లాస్ట్లో 19 ఉంది అనుకోండి, ఇప్పుడు దీని వాల్యూ ఇక్కడ వేస్తా, ఇది 1, దీని వాల్యూ ఇక్కడ వేస్తా 9, దీని వాల్యూ ఉంటుంది, దీని వాల్యూ ఉంటుంది. సో దేని వాల్యూ దాందే. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మీ ముందే ఒకటి వేస్తున్నా చూడండి, 10 వేసాను. ఎండింగ్ నెంబర్స్లో ఇవి ఉండకూడదు చెప్తున్నాను మీకు, అందుకోసమే. ఇప్పుడు ఇది తీసుకున్నాను, ఇక్కడ 1 వేసాను, సో దీని వాల్యూ దీనిది. ఇప్పుడు 0 తీసుకున్నాను, ఇక్కడ ఒంటరిగా వేసా, దీని వాల్యూ ఏంటి? 0. భారతదేశం కనిపెట్టిందే 0ని, భారతదేశం కనిపెట్టిందే. మనకి ఎగ్జామ్లో 0 వచ్చిందనంటే ఏంది? మనకి ఎగ్జామ్లో 0 వచ్చింది అనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం? సో అందుకోసమే నువ్వు హీరో కావాలంటే మీ మొబైల్ నెంబర్స్లో ఎట్టి పరిస్థితుల్లో 0 ఉండకూడదు. ఇది తెలుసుకోండి మీరు. 0లకు విలువ ఎప్పుడు పెరుగుతుంది అంటే దాని పక్కకు నంబర్ ఉంటేనే పెరుగుతుంది. ఆ నంబర్ లేకుండా ఎన్ని 0లు మీరు ఇట్లా పెట్టినా ఈ 0కు విలువ లేదు. ఈ 0 పక్కకు ఏదైనా ఇట్లా పెడితే దాని విలువ పెరుగుతుంది. ఇంకా ఈ 1 వచ్చిందంటే మీరు ఎన్ని 0లు పెడితే అంత వాల్యూ పెరుగుతుంటుంది. ప్రత్యేకంగా 0కి విలువ ఉండదు, అది మీకు తెలుసు. అయితే ఇంకో విషయం కూడా తెలుసుకోండి, ఈ బ్రహ్మాండం అంతా కూడా పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే 0 తోటే స్టార్ట్ అయింది. ఈ 0 తోటే మొత్తం 1 to 9 నెంబర్స్ కూడా స్టార్ట్ అయినాయి, కానీ 0 సో అది మొత్తం తెలుసుకోండి. ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్లో 0తో ఎండ్ కాకూడదు. యూ బికమ్ ఎ హీరో, యువర్ మొబైల్ నెంబర్ నాట్ ఎండ్ ద 0. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ నియర్ అండ్ డియర్. థ్యాంక్ యూ. జై హో భారత్. మీ బాబా పాండంగం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.